వచ్చారా ఇప్పుడు? ముందే చిన్న కరెక్షన్ ఏంటంటే దాడి చేసి జైలుకి వెళ్ళలేదు, దాడి చేసేనన్న ఆరోపణలతో జైలుకి వెళ్ళాం. ఆరోపణలు ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేస్తారంటారా? చేయొచ్చమ్మా. ఈ కంప్లైంట్లో లేని కేసులు 2 లేని కేసులు ఉన్నాయని అబద్ధం చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. దాడి చేస్తేనే అరెస్ట్ చేస్తారు తప్ప అట్లా ఆరోపణలు ఉంటే ఎక్కడ అరెస్ట్ అట్లా చేయరు కదా. లేదమ్మా, అట్లా లేదమ్మా. ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేస్తే తప్ప పోలీసులకు కూడా తెలియదు దాడి జరిగిందా లేదా అనేది. దాన్నే 173 సిఆర్పిసి ఫైనల్ రిపోర్ట్ లేదా ఛార్జ్ షీట్ అంటాం కదమ్మా, అవును. అది వేస్తే తప్ప వారు కూడా ఇంకా చేయటం కాదు, అదొక ఆరోపణ అంతే. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఇది ఆరోపణ అని. ఆరోపణ కేవలం ఆరోపణ అయితే మీరు ఆ మధ్య కాలంలో రెండు నెలల క్రితము అన్ని మీడియా సంస్థలు, ఈవెన్ నేషనల్ మీడియా సంస్థలు కూడా మీ పేరు మారుమోగిపోయింది. ప్రతి గుడికి వెళ్ళి దాడి చేసి డబ్బులు వాళ్ళ దగ్గర ఫండింగ్ కోసం అందరి దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు అనే వార్తలు అయితే ఊరికే రావు కదా, ఎవరు సృష్టించినవి కాదు కదా. చాలా డబ్బులు దోచుకున్నాము, కొన్ని 100 కోట్లు. మరి ఎక్కడున్నాయి? పోలీసులను అడగండి డబ్బులని ఎక్కడున్నాయో. ఏమైనా రికవర్ చేశారా? క్యాష్ ఏమైనా రికవర్ చేశారా? లేకపోతే అకౌంట్స్లో ఏమైనా వచ్చినాయా? పోలీసులను అడగండి సార్, మీరు మీడియా మూలంగా అడగండి. మీరు ఆ డబ్బు అంతా ఎక్కడ పెట్టాడు వీర రాఘవరెడ్డి? ఆ డబ్బు కొంత అని మీరు రికవరీ చేయలేదా? మరి ఏమీ రికవరీ చేయకుండా ఈ ఆరోపణలు ఎందుకు రావాలి? సరే పోనీ మీ మీద పర్సనల్గా ఎవరికైనా పర్సనల్ గడ్జ్ ఉందా ఆరోపణలు చేయాలన్నా కూడా? కాదమ్మా, మీరు చెప్పండి. కాదమ్మా, మేము 100 కోట్లు దోచుకుని ఉంటే, ఎక్కడి నుంచి వసూలు చేసి ఉంటే ఏదో రూపంలో ఉండాలి వద్దు. అది భూముల రూపంలోనూ, నగదు రూపంలోనూ, బ్యాంక్ అకౌంట్ల రూపంలో. మరి పోలీసులు కొండను దవ్వి ఎలకని పెట్టారా? ఏమి కనిపెట్టలేకపోయారు? అడగండి మీరు, పోలీసులను అడగండి. మీరు ఎంత డబ్బు రికవరీ చేశారు, ఎన్ని భూములు రికవరీ చేశారు, లేకపోతే క్యాష్ ఏమైనా నగదు ఏమైనా రికవరీ చేశారు? మీరు అడగండి. పట్టు మన 10 లక్షలు చూపించమని చెప్పండి, అకౌంట్లో ₹1,00,000 నగదు చూపించమని చెప్పండి, ఓ కనీసం 20-30 వేల రూపాయలు నగదు చూపించమని చెప్పండి పోలీసుల్ని. ఏమున్నదమ్మా, కేవలం ఆరోపణలో బురద జల్లటం అంతే. ఎందుకంటే మీరు ఎవరని మీ మీద బురద జల్లుతారు? మీరు ఒక సామాన్య వ్యక్తి మాత్రమే. నిజానికి మీరు ఒక సామాన్య వ్యక్తి. మీ మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం పోలీసులకైనా ప్రభుత్వానికైనా అక్కడ ఉన్న సొసైటీకి ఏం అవసరం? సామాన్యుల మీద బురద జల్లరా? సామాన్యులకైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? సామాన్యులకైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? డబ్బున్న వాళ్ళ మీదే బురద జల్లాలని ఉందమ్మా. ఏనుగు కాలు ఇరిగిపోతే ఎంత నొప్పో ఈగకు కూడా అంత నొప్పే. నీకు ఏగవే కదా నువ్వు, నీ కాలు ఇరిగిపోతే నీకు నొప్పి ఏంటి అనక్కర్లేదమ్మా. ఏనుగు కాలు ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో ఏగకి అంతే నొప్పి వస్తుంది. నెక్స్ట్ తల్లి, నెక్స్ట్. సరే, మీరు అన్నట్టు సామాన్యుల మీద అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళని కూడా బురద చల్లుతారు, అది చేస్తారన్నారు. అసలు మీకు రంగరాజన్కి గొడవ ఏంటి? ఇది చెప్పండి. మంచి ప్రశ్న అమ్మా. రంగరాజన్ గారికి నాకు ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. రామరాజ్య స్థాపన పేరుతో ఒక కార్యక్రమం మేము చేసినప్పుడు ప్రతి ఊరికి ఒక సైనికుడు ఉండాలి. అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఎలా అయితే బోధనలు చేసి వారికి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న హైందువులందరినీ 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తున్నాడు ఒక ఆయన ఓవైసీ. అదేంటి, పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని ఒక్కడే ఎలా చంపగలడు? భారతదేశంలో ఉండే ప్రతి గ్రామంలోనూ, గ్రామ సమీపంలో ఉండే మదర్సాలు, మసీదుల్లో ఒక సైన్యం వారికి ఇప్పటికే ఏర్పాటు అయి ఉంది. ఒక మసీదుకి ఎంతమంది వస్తున్నారు, వారు ఏ ఏ పనులు చేయగలరు, ఎవరిని ఏ పనికి వాడుకోవాలి, అక్కడ బోధకులు ప్రణాళిక వేసి పెట్టుకున్నారు. కాబట్టి ఓవేసి అనుకుంటే మొత్తం అందరినీ సమీకృతం చేసుకుని, మొన్న పెహల్గాం ఘటనలో చూడండి అమ్మా, హైందువుల్ని ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి హిందువు అవునా కాదా అని ఎలా కాల్చి చంపారో అలా చంపగలమని ఆయన ఉద్దేశం అప్పుడే చెప్పాడు ఆయన. ఇట్లాంటి తరుణంలో మరి మాకు కూడా ప్రతి ఊర్లో మాకు ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, మాకు ఆలయాలు ఉన్నాయి. మా ఆలయాల్లో కూడా అర్చక పురోహితులు ఉన్నారు, మాకు కూడా బోధకులుగా. అట్లాంటప్పుడు మరి మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఈ బోధన ఎందుకు చేయటం లేదు? మన సంస్కృతిని కాపాడడం కోసం, రక్షించడం కోసం ఈ బోధన ఎందుకు చేయటం లేదు? 500-600 సంవత్సరాలు ఈ ముస్లిమ్స్ మేము ఈ భూమిని పరిపాలించాం కాబట్టి ఈ భూమి మాది అని వక్ఫ్ బోర్డు పేరుతో వారు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయ్యా, మరి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో వాల్మీకి రామాయణంలో చెప్పున్నాడని పెద్దలు చెప్పగా విన్నాం. అసలు ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, ఈ పరిశోధన చేయాల్సిన బాధ్యత ఎవరిది? యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, కృష్ణుడు స్వయంగా పిలిచాడు అర్జునుడిని, ఓ భరతవంశీ అని. ఈ భరతవంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, ప్రతి ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఈ పరిశోధన ఎవరు చేయాలి? ఈ పరిశోధన కానీ చేస్తే ఈ భూమి మాది,
మీరు 500-600 సంవత్సరాలు పరిపాలించారని చెప్తున్నారు, యుగాల నుంచి పరిపాలిస్తున్నాం ఈ భూమిని. అదిగో రాముడు చెప్పిన మాటకు సాక్ష్యంగా ఇక్ష్వాకు వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు. కృష్ణుడు చెప్పిన మాటకు సాక్ష్యంగా భరత వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు. ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకునే బాధ్యత ఎవరిది? వింటున్నారా తల్లి? ఈ అర్చక పురోహితులకి ఈ విషయాలన్నీ కూడా అయ్యా. మరి మనలో కూడా ఈ యొక్క రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరిని మనం కులాలుగా విడిపోయి ఉన్నాం. గోత్రాల ప్రకారంగా చూస్తే మళ్ళీ అందరూ బంధువులమే. కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారు. కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు అనే గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో శూద్రులు, రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అందరూ ఉన్నారు. మనందరూ బంధువులమే అని గుడికొచ్చిన వారికి బోధించే బాధ్యత అర్చక పురోహితులదే. ఆ రెండవది, వారు ఎలా అయితే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఓవైసీ గారు చెప్పినట్టు మీరు కూడా అలాంటి మనం కూడా ఊరికి ఒక్కడని, ఎవరిని తల్లి ఎక్కువ మంది అక్కడ ఊరికి ఒక్కడనే. ఇప్పుడు అలాంటి సైన్యమే శ్రీరామ రాజ్యం అన్నట్టు మీరు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారా? వినండి తల్లి, మాది కాదు తల్లి, అది అందరిదే. ధర్మం కోరుకునే వారు అందరిది, అది మాది ఏం కాదు. మా ఇంటి పేరు రిజిస్టర్ టైటిల్ ఏమి లేదు. పర్టికులర్ మీరు కూడా ఒక రాజ్యం, శ్రీరామ రాజ్యం మనది అనుకున్నట్టు అన్ని ఊర్లలో అయితే వెళ్ళడం అయితే జరిగింది కదా. ప్రతి ఊరిలో శౌర్యం కలిగిన వాడు, శౌర్యం తేజో దుర్తురి దాక్షం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం క్షాత్రం కలిగిన వారి లక్షణాలు ఎలా చెప్తుందో, ఆ లక్షణాలు కలిగిన వారిని మీరు ఎంపిక చేసే బాధ్యత అర్చక పురోహితులది. ఈ పని మీరు చేస్తే ఊరికి ఒక్క సైనికుడిని, ఒక్క క్షాత్రం కలిగిన వారిని మీరు ఎంపిక చేసి, ఇతని కుటుంబ పోషణ అనేది ఎవరు చూసుకోవాలి? ఆ ఊరే చూసుకోవాలి. ఆ ఊరిలో ఉండే వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు చూసుకోవాలి ఆ క్షత్రుడి యొక్క పోషణ. ఆ రకంగా 27,000 గ్రామాల్లో, కనీసం 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్క సైనికుడు, ఒక్క క్షత్రుడు సిద్ధపడినా, క్షాత్రం కలిగిన వాడు సిద్ధపడినా 27,000 మంది మనం సైన్యం అయితే, ఈ ఏమంటారు పెహల్గాం దాడిలో, లేకపోతే బైంసాలర్లో, ఇంకా లేకపోతే కాశ్మీర్ పండితులు ఊచకోత లాంటివి ఇలాంటివి ఏమన్నా జరిగినా కనీసం మన 2 రాష్ట్రాల్లో 27,000 మంది మనం ఉంటాం. మన దేవాలయాలు, భూములు కాపాడుకోవచ్చు, గో సంరక్షణ చేయొచ్చు, ఆ దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాలు తిరిగి మనం స్వాధీనం చేసుకోవచ్చు చట్టబద్ధంగా. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 చెప్తుంది. చర్చిలు మీ అధీనంలో లేవు, మసీదులు మీ అధీనంలో లేవు, మా దేవాలయాలు మాత్రం మీ అధీనంలో ఎందుకు పెట్టుకున్నారు? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మీకు వర్తించదా అని ప్రశ్నించడం కోసమైనా ఒక ఫుల్ టైమర్స్ పనిచేసే వ్యవస్థగా రామరాజ్యం అవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలుస్తూ 60-70 మంది అర్చకుల్ని పురోహితుల్ని కలిసిన తర్వాత రంగరాజన్ గారిని కూడా కలిసి